ఒకసారి ఆ శిలల గురించి కూడా చెప్పండి. అసలు ఇప్పుడు మనకి అమ్మవారు అంటే ఇక్కడ స్వయంభూ మహిషాసురుడిని సంహరించి అమ్మవారు వచ్చి ఇక్కడ ఈ గుడిలో వెలిసింది. అదండి మనకు వచ్చినప్పుడు కూడా చాలా ఉగ్ర రూపంతో ఉందట. ఇలా చేత్తో పట్టుకుని రక్తం కారుతూ నోట్లోంచి రక్తం కారుతూ ఇలా ఆ ఉగ్రం అలాగే వచ్చి ఆ రోజుల్లో అలాగ అమ్మవారిని చూసి చూడలేకపోయారటండి ఎవరు, ప్రాణాలు కూడా పోయినట్టు ఆ భయానికి. అప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్య వచ్చి అమ్మవారిని పూజ చేసి శాంత స్వరూపిగా తయారు చేశారండి. ఆయనే స్వయంగా బీజాక్షరాలు రాసి అక్కడ శ్రీచక్రం స్థాపించి వాడి శక్తులన్నీ అక్కడ పెట్టారు. మీరు మన ఇండియా మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మవారు మనకున్నంత ప్రశాంతంగా ఎక్కడ ఆ ప్లేస్ మీరు చూడండి, ఎక్కడ ఏదైనా ఉండదండి. దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నాం మేము. దానికి పసుపుతో అమ్మవారికి మేము వారం వారం చేస్తాము. దానికి వేడి తగలకూడదమ్మా. ఇక్కడున్న శిలకైతే కానివ్వండి, మేము చేసే దానికి కానివ్వండి, అలంకారానికి కానీ అంత వేడి తగలకూడదు. మీరు అది పరీక్షించండి, ఎవరినైనా చూస్తే నేను చూపిస్తాను. ఇది ఇక్కడున్న శిల కూడా వేరు. మాకు కొండ అంత గట్టిగా పిండిదండి. మీరు స్టోన్ కొడుతుంటే కూడా తెలుస్తుంటుంది. అంటే ఇంత పెద్ద రాయి పడుతుంది కానీ దాన్ని ఇలా కొట్టినా కూడా పొడి పొడి అవుతుంది తప్పితే ఇలాగా శిలలాగా ఉండదండి. ఈ శిల కూడా దానిలో చాలా రకాలు ఉన్నాయి. శిల్పశాస్త్రం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. పురుష రాయి శిల, స్త్రీ శిల అని నపుంసకాన్ని వాళ్ళు కొట్టి చూస్తారు, సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆ పురుషుడైతేనే దేవుడు, పురుషుడైతే ఆ రాయితోనే చేయాలి, వేరే చెక్కకూడదు. అది వాళ్ళకి ఆ శిల్పులకే తెలుస్తుంది. ఆ శాస్త్రం ఉంది, అది మామూలుగా మనం అనుకోవటం కాదు. అవునండి, అవును. అది ఆ రకంగా మీరు చేస్తే అది దెబ్బతింటుందండి. అమ్మవారు ఏంటి ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఇంకా అన్నాళ్ళు ఉండాలి అని చెప్తే కాదు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. వాళ్ళు మీరు తీసుకుంటే ఎలా కుదురుతుందండి? మీరు 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, మీరు ఎల్లకాలం ఉండాలి కదా. దాని మీద చాలా కాంట్రవర్సీ అయింది. పీఠాధిపతులకి వాటికి అందరికీ రాస్తే అమ్మవారిదే ఏది నిజమైతే అదే, ఓన్లీ ట్రూత్ ప్రివేల్స్ అంటారు చూసినట్టుగా, తప్పు వారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి వచ్చింది. దానికి నేను చాలా ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ దాన్ని అంటే నా వైపు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు జరిగినాయి. అమ్మవారిని రోడ్డు మీద వేసినట్టు దీనికి ఏమిటంటే ఇంత ఇది అని చెప్పి కొంచెం దూరం పెడితే ఏమైందమ్మా. ఇప్పుడు మీరు ఇంత జర్నీలో ఏదో ఒక మీకు అమ్మవారి మహిమ కనిపించటం కానీ మీకు వ్యక్తిగతంగా కలిగిన అనుభూతి చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్టు నాకు ఏం జరిగినా ఇప్పుడు నేను ఇంత ఈ స్థానంలో ఉన్నానంటే అంతా అమ్మవారి దయ్యేనండి. ఆవిడ మహిమ వల్ల ఇన్ని లక్షల మంది బతుకుతున్నారు అమ్మవారి మీద. ఇంకా అంతకన్నా ప్రత్యక్షంగా ఏం కావాలి చెప్పండి. అసలు ఎక్కడో ఉండవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నామో అనిపిస్తుంటుంది. మొన్న 2016లో ప్రభుత్వం నన్ను అమెరికా పంపించారమ్మా. అక్కడ ధర్మ ప్రచారం చేయమని చెప్పి దాదాపు 12 స్టేట్స్ నేను ఒక టీముని తీసుకుని వెళ్ళి ఇక్కడ అమ్మవారిని అక్కడ అలంకారం అవన్నీ చేసి అక్కడ పూజలు, చిన్న స్పీచ్లు, అమ్మవారు అంటే ఏంటి ఇవన్నీ మంచి విశేషమైన స్పందన వచ్చిందండి దానికి. మా పూర్వీకులు అమ్మవారిని ఇలాగ వృద్ధిలోకి తెస్తే నేను ఎల్లల్ని కూడా దాటిచ్చానని చెప్పి నేను అక్కడ చెప్పాను కూడా వాళ్ళతో అక్కడ అందరితో.